డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఫుల్ ప్రాజెక్ట్ బై డీకే అని చెప్పేసి అయితే ఒక ప్రీసెట్ అయితే ఇస్తాను. మీరేం చేస్తారంటే ఆ ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు నేనైతే ఒక 3 టైప్స్గా అయితే మీకైతే చెప్తా చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే 3 టైప్స్ నేను ఫస్ట్ ఏం చెప్తానంటే ఫస్ట్ అయితే మనం టెక్స్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, దాని తర్వాత టెక్స్ట్ కలర్ డ్యూయల్ కలర్ ట్రిపుల్ కలర్ డ్యూయల్ కలర్ ఎలా పెట్టుకోవాలని చెప్తాను. నెక్స్ట్ ఇంకా బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేసుకోవాలన్నా చెప్తాను. లేదా మనమైతే ఇక్కడ పిఎన్జీ ఫొటోస్ ఉందిగా దాని రీప్లేస్మెంట్ అనే చెప్తాను. బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం ప్లస్ ఫోటో రీప్లేస్ అనేది ఒకే ప్రాసెస్ కాబట్టి నేను ఆ రెండిట్లో ఏదో ఒకటి చెప్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే టెక్స్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చెప్తాను. ఇంకా చూడండి ఎన్నో ఒక టెక్స్ట్ అయితే తీసుకుందాం. టెక్స్ట్ ఎలా ఇంపోర్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఒక టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేశాను. ఎడిట్ టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేశాను. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మళ్ళీ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకైతే టెక్స్ట్ ఉంటుందో ఏ విధంగా అయితే మీరైతే క్లిక్ చేసుకొని ఏం చేస్తారంటే సెలెక్ట్ మీద అంటే మీకు కావాల్సింది ఏదన్నా ఉంటే మీరు ఇక్కడ డౌన్లోడ్స్ అని చెప్పేసి అయితే ఇక్కడైతే మీకైతే మొబైల్ చూపించడం కానీ ఇలా అయితే చూపిస్తుంది. మీరైతే డౌన్లోడ్స్లో పోయారంటే ఇక్కడ మనకి టెలిగ్రామ్ గురించి అయినా సరే మనం ఏవైతే డౌన్లోడ్ చేసుకున్నామో డౌన్లోడ్స్ అయితే మనకైతే చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి నేనైతే ఇప్పుడైతే ఇదైతే డౌన్లోడ్ ఇంపోర్ట్ చేశాను. మనకి ఇక్కడ ఆ ఫాంట్ ఎక్కడుందో మనకైతే కరెక్ట్గా తెలియదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇవంతా జస్ట్ మనం ఏం చేయాలంటే ఇంపోర్టెడ్ ఫాంట్స్ మాత్రమే టిక్ పెట్టుకున్నామంటే మనకైతే క్లారిటీగా తెలుస్తుంది. ఈ విధంగా అయితే చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ ఏం చెప్తానంటే మీరు ఫస్ట్ ఇప్పుడు డ్యూయల్ కలర్ ఎలా పెట్టుకోవాలో చెప్తాను. నేనైతే డ్యూయల్ కలర్ ఆల్రెడీ ఇచ్చేసాను. ఇప్పుడు చూడండి ఒక టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఏదో ఒక టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ డ్యూయల్ కలర్ ఇచ్చాను కదా, మీరైతే ఫస్ట్ అయితే మనకైతే ఇక్కడ 2 ఉంటాయి కదా, ఇక్కడ చూడండి మనకైతే ఫస్ట్ నుంచి వచ్చేది లేదా ఏడ్చుకు వెళ్ళేది మాత్రం ఉంటుంది. ఇక్కడ చూడండి మనమైతే ఇక్కడ మనకి ఉన్నాయి కదా, దీన్ని మనం ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో అయితే తీసుకోండి. ఇక్కడ చూడండి ఇప్పుడు మనకేమైంది డ్యూయల్ కలర్ ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్పాను. ఇప్పుడు ఇంకోటి ఏమంటే ఫోటో రీప్లేస్ అన్నా చెప్తానని చెప్పా లేదా బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అన్నా చెప్పాను. మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ అన్నా సరే ఈ ఫోటో రీప్లేస్ అన్నా సరే ఒకేసారి రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. అంటే ఒకే మోడల్లో ఉంటుంది రీప్లేస్మెంట్ అనేది. నేనైతే ఇప్పుడు ఆ నోట్లో అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఈ కలర్ అయితే చేంజ్ చేసుకోవడానికి చూద్దాము. మీకు నచ్చిన కలర్ ఏదైనా ఉంటే చెప్పండి. మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. సింగిల్ కలర్ అయినా పెట్టుకోవచ్చు, డ్యూయల్ కలర్ అయినా పెట్టుకోవచ్చు. మనకైతే ఇక్కడ ఫస్ట్ లాస్ట్ అని చెప్పేసి ఉంటుంది. వీటిలో పెట్టుకొని మీరైతే పెట్టుకోవచ్చు. మీకు క్లారిటీగా వీడియో కావాలంటే డ్యూయల్ కలర్లో ఎలా పెట్టుకోవాలో వీడియో కావాలంటే నేను డెఫినెట్గా అయితే చేస్తాను. ఇప్పుడు దాని తర్వాత ఏం చేస్తానంటే ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్లో మీరు ఏం చేస్తారంటే 100% మీరు మ్యాక్సిమం ఏం చేస్తారంటే బ్లర్గా ఉండే ఫొటోస్ మాత్రమే తీసుకోండి. బ్యాక్గ్రౌండ్లో బ్లర్ ఉంటే మనకి ఏమవుతుందంటే ఫోటో అనేది అలానే టెక్స్ట్ అనేది కొంచెం బాగా కనిపిస్తుంది చూసేందుకైతే. ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే క్లిక్ చేశాను బ్యాక్గ్రౌండ్, కలర్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి అయితే వెళ్ళాను. నేనేం చేస్తానంటే ఫస్ట్ అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను, కానీ మనమైతే ఇక్కడ నుంచి అయితే నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి నేనేం చేస్తానంటే ఫోటో అనేది బ్లర్ చేసుకున్నా. బ్లర్ ఎందుకు చేసుకున్నానంటే మనకైతే బ్యాక్గ్రౌండ్ అనేది మనకైతే హైలైట్ అయిపోతుంది, ఫోటో అనేది లుక్ అనేది తగ్గిపోతుంది కాబట్టి నేనేం చేస్తానంటే బ్లర్ చేసుకున్నాను. మీరు ఆ విధంగా ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు బ్లర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేనైతే ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టాను, ముందేది ఉన్నింది ఇలా ఉన్నింది, ఇప్పుడు నేను ఇది పెట్టాను. బ్లర్ ఉంటే మనకేమంటే ఫోటో అనేది కొంచెం హైలైట్గా కనిపిస్తుంది. మీరు ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మనమైతే ఇక్కడ చూడండి టెక్స్ట్ గురించి అయితే తీసుకుందాం. ఇప్పుడైతే టెక్స్ట్ మీరు ఏం చేస్తారు టెక్స్ట్ మీద క్లిక్ చేసుకుని కలర్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు వైట్ కాకపోతే బ్లాక్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసాం కాబట్టి ఇక్కడ మీరు బ్లాక్ పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ వైట్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, లేదా మీకు నచ్చిన కలర్ ఏదన్నా సరే పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం మీరు వైట్ పెట్టుకుంటే మీరు ఇక్కడ బ్లాక్ కలర్ ప్లేస్లో మీరైతే డెఫినెట్గా వేరేదైతే మార్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మనం స్కై కలర్ మార్చాం కాబట్టి మీరు ఆ స్కై కలర్ పెట్టుకున్న ప్రాబ్లం అయితే ఏం లేదు, మీకు నచ్చింది అయితే పెట్టుకోవచ్చు. అంటే మనకు కొంచెం డార్క్గా కనిపించాలంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి స్కై కలర్ పెట్టేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇంకా చూడండి మనమైతే స్కై కలర్ ఇక్కడ ఫుల్గా ఇచ్చేసామంటే స్కై కలర్ అయితే వస్తుంది. ఇది మనం కొంచెం రెడ్యూస్ చేసుకోవాలన్నా సరే ఇలా అయితే టెక్స్ట్ గురించి అయితే చూసుకోండి. ఇక చూడండి ఏ విధంగా అయితే మీరు బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నారంటే మీరు డెఫినెట్గా అయితే
టెక్స్ట్ ఇదనేది చేంజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. టెక్స్ట్ అనేది మీరు ఈ విధంగా కాకుండా టెక్స్ట్ కలర్ అయితే పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ సెట్ అయ్యేట్టుగా అయితే పెట్టుకోండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే మొత్తం ఎడిటింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో డీకే ఎడిటోగ్రఫీ అని చెప్పేసి అయితే పెట్టుంటాను. మీరు దాన్ని రిమూవ్ చేసి అయితే మీ నేమ్ అయితే పెట్టుకోండి. దాని తర్వాత మీరేం చేస్తారంటే ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. మీకు ఎంతవరకు సపోర్ట్ చేసి అంతవరకు అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.